హలో అండి. మీలో ఎవరికైనా కూడా హెర్నియా పేరు ఎప్పుడైనా విన్నారా? ఆర్ ఏమన్నా బల్జ్ లాంటిది ఏమన్నా వస్తా ఉన్నదా? ఎస్పెషల్లీ మీరు దగ్గినప్పుడు లేదా ఎక్కువ సేపు నిలబడ్డప్పుడు లేకపోతే బెండ్ అయినప్పుడు ఏమన్నా వస్తుందనుకుంటే దట్ కుడ్ బి హెర్నియా. హెర్నియా అంటే మెకానికల్ డిఫెక్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ మెడికల్ ప్రాబ్లమ్. అంటే మనకి దేర్ ఈస్ డిఫెక్ట్ మనకి అబ్డామినల్ వాల్ అంటే మజిల్స్ ఉంటాయి. వాటి మధ్యలో వచ్చిన హోల్ వస్తా ఉంటది. సో దీనివల్ల మెడిసిన్స్ వల్ల క్యూర్ అవుతదని చెప్తే మాత్రం మీరు నమ్మొద్దండి. దీన్ని ఫిక్స్ చేయాలి. ఎందుకు ఫిక్స్ చేయాలి ఏంటి అని చూద్దాం అన్నమాట. హెర్నియా మెడిసిన్స్ క్యూర్ కాదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే ఈ హోల్‌లో నుంచి లోపల ఇది ఇన్‌సైడ్ ఇక్కడ ఇది లోపల భాగం అనుకుందాం. ఇది బయటకు ఇట్లా సంథింగ్ ఇట్లా బయటికి ప్రొట్రూజ్ అయ్యి వస్తా ఉంటదన్నమాట. దీన్నే హెర్నియా అంటారు. ఒక్కోసారి మోస్ట్‌లీ ఒక పీస్ ఆఫ్ ఫ్యాట్ అంటే కొవ్వు బయటకు వస్తుంది. దాంతో పాటు ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఈస్ ఇంటెస్టైన్ ఆర్ బౌల్ అంటారు. అది వచ్చిందనుకోండి అది బయట ఉండిపోవడం వల్ల బ్లాక్ అవుతది. అలా ఏమి సింప్టమ్స్ ఉంటాయంటే సివియర్ పెయిన్ వస్తది. ఆ బల్జ్ బయటనే ఉంటది. లోపలికి వెళ్ళదు. దాని తర్వాత వామిటింగ్ కింద మోషన్ కావు. ఇది వెరీ వెరీ సీరియస్ అండ్ ఎమర్జెన్సీ కండిషన్. సో ఆ స్టేజ్‌కి వెళ్ళకుండా ముందే ఎందుకు చేసుకోవాలి అని మీకు డౌట్ వస్తా ఉంటది. అంటే నాకు అసలు కొంతమందికి జస్ట్ ఇన్సిడెంటల్‌గా అంటే ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. నేను ఆపరేషన్ అవసరం అని చాలా మంది క్వెషన్స్ వస్తా ఉంటాయి. సో ఈ హెర్నియా చేసేది మీకు సింప్టమ్స్ ఉంటే అంటే పెయిన్ బయటికి ఉండేసి లోపలికి వెళ్ళకపోవడము ఆర్ అబ్స్ట్రక్షన్ సింప్టమ్స్ అంటే వామిటింగ్, మోషన్ కాకపోవడము, పట్టుపురం ఇది ఉంటే డెఫినెట్‌గా ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం. అలా లేని పక్షంలో మనకి అరౌండ్ 1% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అంటారు. అంటే సంవత్సరానికి 1%లో అలా అబ్స్ట్రక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నమాట. అంటే ఇనిషియల్‌గా వాచ్ అండ్ వెయిట్ అది కొంతవరకు రీజనబుల్. అట్లా కాకుండా ఎప్పుడైనా మీకు నొప్పి వచ్చింది అంటే మాత్రము అది వార్నింగ్ సైన్ అనమాట. మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తది. దానికి ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం వాళ్ళు డెఫినెట్‌గా డయాగ్నోసిస్ అంటే క్లినికల్ డయాగ్నోసిస్ ఆల్మోస్ట్ సరిపోతా ఉంటది. బట్ ఇన్సూరెన్స్ వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం అన్నట్లు డెఫినెట్‌గా అల్ట్రాసౌండ్ స్కానో, సిటీ స్కానో రకరకాలు ఉంటాయి. వీటిలో ఎక్కువ వచ్చేది మన పొట్టపై భాగంలో దీన్ని ఎపిగాస్ట్రిక్ ఆర్ వెంట్రల్ హెర్నియా అంటారు. బొడ్డు దగ్గర వచ్చేదాన్నేమో అంబెలికల్ హెర్నియా అంటారు. కింద గ్రాయిన్స్ లో వస్తుంది దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా, ఇంకొంచెం కింద వచ్చేదాన్ని ఫెమరల్ హెర్నియా. ఇట్లా డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ ఆన్ ప్లేస్ బట్టి. అలా కాకుండా ఒకసారి మీరు ప్రీవియస్ ఆపరేషన్ అయింది, ఎస్పెషల్లీ సి సెక్షన్ చేశారు ఆర్ ప్రీవియస్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ కి పోర్ట్స్ పెట్టారు అంటే లాప్రోస్కోపిక్ ఆపరేషన్. అలా కూడా ఒక్కసారి ఆ డిఫెక్ట్ లో నుంచి హెర్నియా వస్తుంది. వాటిని ఇన్సిషనల్ హెర్నియా అంటా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మనకు ప్రీవియస్ ఆపరేషన్ చేశారు మరలా వచ్చింది, దాన్ని రికరెంట్ హెర్నియా అంటారు. అవి డిఫరెంట్. సో ప్రైమరీ హెర్నియా అంటేనేమో ఫస్ట్ టైం చూసేది. ఇలా కాకుండా ప్రీవియస్ ఆపరేషన్ వల్ల కానీ లేకపోతే ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మరలా వచ్చేదానికి వాటిని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఇన్సిషనల్ హెర్నియా, రికరెంట్ హెర్నియా వాటి మీద జాగ్రత్తగా చూడాలండి. అండ్ ఎస్పెషల్లీ హోల్ చిన్నగా ఉందనుకుంటే బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటా ఉండదు. అలాగే వైడర్ హోల్ ఉందనుకోండి ఈజీగా థింగ్స్ బయటికి లోపలికి వెళ్తూ ఉంటాయి. ఇంకొకటి హెర్నియాని మస్ట్ ట్రీట్ చేయాలనుకుంటే మెడిసిన్స్ ఏం లేవా అంటే మెడిసిన్స్ లేవండి. కొంతమంది మీకు బెల్ట్లు పెట్టుకొని సరిపోతుంది, అవన్నీ టెంపరీ మెజర్స్. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు చాలా వయసు ఎక్కువయ్యి వాళ్ళకి మేజర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆపరేషన్ రిస్క్. సో అలాంటప్పుడు టెంపరీగా అన్నట్లు మనం అలాంటివి ఇవ్వచ్చు. సో ఆపరేషన్ వచ్చి ఎలా చేయొచ్చు ఏంటంటే ఇంతకుముందు డైరెక్ట్ ఓపెన్ హెర్నియా అంటారు. అంటే కట్ చేసి ఓపెన్ చేసేసి ఆ హెర్నియా ఉన్న లోపలికి పెట్టేసి మెష్ అంటే సింథటిక్ మెష్ పెడతారు అనమాట. ప్రీవియస్ గా మజిల్స్ మొత్తం దగ్గరకు తీసుకొచ్చి చేసేవాళ్ళు. అది జనరల్ గా ఇప్పుడంతా ఎవరు చేయట్లేదు దానికి, ఎందుకంటే హై రిస్క్ ఆఫ్ రికరెన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకు స్టాండర్డ్ టెన్షన్ ఫ్రీ లిచ్టెన్స్టైన్ ఆపరేషన్ అంటారు. అది ఆల్ ఓవర్ ది వరల్డ్ వైడ్ గోల్డ్ స్టాండర్డ్ ఆపరేషన్. దాన్ని నువ్వు ఎలా ఫిక్స్ చేస్తావు అనేది డిఫరెంట్ ఆప్షన్స్. అంటే ఓపెన్ ఆపరేషన్ అంటే కట్ చేసి చేయడం, లేదా లాప్రోస్కోపీ అంటే చిన్న చిన్న కట్స్ తోటి చేసే ఆపరేషన్. ఇంకా రీసెంట్ గా వచ్చిందంటే రోబోటిక్ సర్జరీ. అంటే ఒక్కొక్క దానికి ఎలా ఎందుకు ఇచ్చేద్దాం బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఓపెన్ ఆపరేషన్ అంటే చిన్న బొడ్డు దగ్గర చిన్నది వచ్చేసింది, అలాంటప్పుడు చిన్న కట్ తోటి సరిపోతా ఉంటుంది. అంటే డిఫరెంట్ సైజెస్ క్రైటీరియా ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు మాత్రం వాటి గురించి డిస్కస్ చేయొచ్చు. సో వాటికి ఆప్షన్స్ ఏంటి అంటే మెష్ అనేది సపోజ్ ఇది హోల్ ఉన్నది దాన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలనుకుంటే మెష్ సపోజ్ దిస్ మెష్ అనుకోండి ఇట్లా ఫిక్స్ చేయాలి. సపోజ్ ఇది హోల్ అనుకుంటే దానికి మినిమం 5 సెంటీమీటర్స్ అంటే ఎడ్జ్ నుంచి 5 సెంటీమీటర్ మెష్ పెట్టాలండి. అది మినిమం. ఎందుకంటే మెష్ ఆర్టిఫిషియల్ కాబట్టి అది షింక్ అవుతుంది. అట్లీస్ట్ 30-40% షింక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకోసం అన్నట్లు మెష్ ఇస్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ మెష్ దానికి డిఫరెంట్ క్రైటీరియా ఉన్నాయి. అవి డీటెయిల్ గా తెలుసుకోవచ్చు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు. సో ఆల్ అరౌండ్ 5 సెంటీమీటర్స్ ఓవర్లాప్ ఉండాలి. ఇప్పుడే దీనికి సిగ్నిఫికెంట్ లెస్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్. ఇట్లా మీరు బయట నుంచి పెట్టేసి దాన్ని ఓపెన్ ఆపరేషన్ అంటారు. అదే లాప్రోస్కోపిక్ కానీ లేకపోతే రోబోటిక్ సర్జరీ వాటిని లోపల నుంచి పెడతారు. ఈ ఓపెన్ ఆపరేషన్ లో కూడా ఇలా లోపల నుంచి పెట్టచ్చు అనమాట. సో ఇలా ఫిక్స్ చేసేదాన్నేమో దీన్ని ఆన్లే అంటారు. ఇలా లోపల నుంచి తీసుకొచ్చేదాన్ని ఇన్లే మెష్ రిపేర్ అంటారు అనమాట. అంటే ఇన్లే అంటే ఇలా రిపేర్ చేయడం. సో ఈ రెండు డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇంకొకటి ఆన్లే మెష్ అంటే పైన పెట్టడం వెరీ ఈజీ. జస్ట్ సింపుల్ గా స్కిన్ ఓపెన్ చేసేసి మెష్ పెట్టచ్చు. బట్ దాంట్లో ఎక్కువ రికరెన్స్ ఉండదు. అంటే మనకి ఎప్పుడైనా కూడా ఇలా ఉన్నదానికి లోపల అబ్డామినల్ ప్రెషర్ పెరిగింది అంటే దగ్గుకు కానీ ఎక్కడం కానీ యూరిన్ పోవడం డిఫికల్టీ కానీ ఇలా అన్ని సిచ్యువేషన్స్ లో కూడా ఈ బయటికి ఇట్లా కొట్టేస్తూ ఉంటుంది. ప్రెషర్ ఇలా ఉన్నదాన్ని సపోజ్ ఇలా మనం బయట నుంచి చేస్తుంటే ఈ పెరగడం వల్ల ఏంటంటే దీన్ని బక్లింగ్ ఎఫెక్ట్ ఉంటారు. ఇట్లా ఇది బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇట్లా అదే లోపల పెట్టామనుకోండి ఈ ప్రెషర్ పెరిగినా కూడా ఆ ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా రికరెన్స్ అయ్యే ఛాన్స్ అంటే ఇటువైపు నుంచి ఉంటే దీని నుంచి ప్రెషర్ ఉన్నా కూడా ఇట్లా మోర్ మెకానికల్ గా మోర్ సౌండ్. రీసెంట్ గా రిట్రోరెక్టల్ అంటారు. అంటే రెక్టస్ మజిల్స్ అని మనకి 6 ప్యాక్ అంటే ఉండదు కదా ఇలా మజిల్స్ అన్నట్లు వాటి కింద లేయర్ లో పెట్టడం ఆప్టిమమ్ ఆర్ ది బెస్ట్
ట్రీట్మెంట్ ఆప్షన్ అంటూ ఉంటారు. అంటే ఎక్కడ పెట్టేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ పాసిబుల్ రిట్రోరెక్టల్ స్పేస్ అంటారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డీలింగ్ విత్ ది హర్నియాస్. లేకుంటే చిన్న చిన్న మెష్, చాలా చిన్న సైజు హర్నియా ఉన్నది, దానికి సూచర్స్ తోటి సరిపోతా ఉండదు. ఇప్పుడు బై డిఫాల్ట్ మా టీచర్ ఏంటంటే ఎక్కడైనా హోల్ ఉంటే మెష్ పెట్టేసేవాడు అనమాట. సో ఇదొకటి. ఇంకోటి డిఫరెంట్ రేట్స్ ఎందుకు ఉంటాయి అంటారు అంటే మీరు ఎలాంటి అప్రోచ్ చూసారు అనుకోండి. క్వాలిటీగా రైట్ ప్లేస్ లో పెట్టాలనుకుంటే మాత్రము దానికి టైం ఎక్కువ పట్టుద్ది, దానికి ఇచ్చేసే మెష్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆబ్వియస్ గా ప్రైస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అలా కాకుండా డిఫరెంట్ సైజ్ ఆఫ్ మెషెస్ అండ్ డిఫరెంట్ క్వాలిటీని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. ఇంకోటి రోబోటిక్ సర్జరీ అనుకుంటే అండి ప్రతిదానికి కూడా రోబోటిక్ సర్జరీ ఏం అక్కర్లేదు. సో మల్టిపుల్ ప్రీవియస్ ఆపరేషన్స్ అయినాయి, వెరీ లార్జ్ హర్నియా ఉన్నది, అలాంటప్పుడు రోబోటిక్ సర్జరీ అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్. అలా కాకుండా ఓపెన్ ఆపరేషన్, లాప్రోస్కోపిక్ ఇస్ ఈక్వల్లీ కాంపిటెంట్, అది మీ చాయిస్. ఇంకొకటి ఎప్పుడైనా కూడా రోబోటిక్ సర్జరీ అట్లా చేసి అంటే స్కిన్ కి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి దాన్ని మనం ఏం చేయలేము. ఎస్పెషల్లీ బ్యాడ్ స్కారింగ్ ఉన్నది, దాన్ని మొత్తము రీపొజిషన్ చేయాలి, దాన్ని ఏమన్నా కొంచెం కాస్మెటిక్ గా ఇంప్రూవ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఓపెన్ ఆపరేషన్ ఇస్ బెస్ట్. మినిమల్ ఇన్వేజివ్ వచ్చేసరికి చాలా చేంజెస్ వచ్చినాయి. అంతకుముందు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. అది లోపలనే పెట్టేసేదను టాకర్స్ పెట్టేవాళ్ళు, అంటే లోపల ఇట్లా మెష్ పెట్టేదను, దీని చుట్టూ డబుల్ క్రౌనింగ్ అంటారు, 1, 2 ఇట్లా చేసేవాళ్ళు అనమాట. దీనివల్ల సివియర్ పెయిన్ వచ్చేసింది. నాకు కూడా చాలా ఎక్స్పీరియన్స్, మా పేషెంట్స్ కూడా యూకేలో ఉన్నప్పుడు. అది జనరల్ గా అవాయిడ్ చేసేస్తున్నారు. సో వీళ్ళంత వరకు ఆ టాకర్స్ అనేవి చాలా తక్కువ పెడితే లెస్ పెయిన్ఫుల్ పేషెంట్స్. వాటి తర్వాత సూచర్స్ అని రకరకాల వేరే ఆప్షన్స్ వచ్చినాయి. అసలు స్టిచ్ చేయకుండా ఫిక్స్ చేయకుండా ఉండే యాంకరింగ్ మెష్లు, ఇట్లా వేరియస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినాయి. సో ఫైనల్ గా మీకు ఏది అప్రోప్రియేట్, ఏది మీకు బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది అనేది వెన్ యూ కమ్ హియర్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. అసలు హర్నియాకి ఆపరేషన్ ఎందుకు అవసరం అంటే మనం కాంప్లికేషన్స్ తగ్గించడానికి. అంటే ఒకటి అబ్స్ట్రక్షన్ చెప్పాం కదా, సో బ్లాక్ అయిపోవడం, ఒకటి స్ట్రాంగులేషన్ అంటారు, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇలా బయటకు వచ్చేసి ఉండిపోతే బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిపోతుంది, దానివల్ల పేగుకి బ్లడ్ సప్లై తగ్గిపోయేది, అది డెడ్ అయిపోతుంది. దాన్ని స్ట్రాంగులేటెడ్ హర్నియా అంటారు. అది రియల్ ఎమర్జెన్సీ. అదే ఎలెక్టివ్ ఆపరేషన్ అనుకుంటే అంటే ప్లాన్డ్ ఆపరేషన్, మీ రికవరీ చాలా బాగుంటుంది అండ్ కాంప్లికేషన్ చాలా తక్కువ ఉంటాయి. అదే ఎమర్జెన్సీ ఆపరేషన్ సరికి రికవరీ తక్కువ, అంటే డిఫికల్ట్ ఉంటుంది, ఆర్ కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది, అండ్ ఛాన్స్ ఆఫ్ బౌల్ రిసెక్షన్ అంటే పేగుని కట్ చేసే ఛాన్స్ అప్ టు 10 to 15% ఉంటుంది. సో డోంట్ వెయిట్ టూ లాంగ్. అండ్ ఇంకా ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత అనుకుంటే దానికి రికవరీ కూడా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో అందువల్ల ట్రై ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్ కాంప్లికేషన్స్ ఫ్రమ్ హర్నియా, ప్లీజ్ సీక్ ది మెడికల్ అడ్వైజ్ అండ్ అప్రోప్రియేట్ సర్జన్ టు డీల్ విత్ ఇట్ ప్రాబ్లమ్. ఇది సర్జన్స్ డీల్ చేస్తారండి, మెడికల్ డాక్టర్స్ దగ్గర వల్ల మెడిసిన్స్ పని చేయవు. సో డోంట్ వేస్ట్ యువర్ time. So if you have any questions, please write down and let us know if you need anything more information in future. Thank you.